హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఇది వచ్చేసి బేగం బజార్ అనమాట. చాలామంది స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క, పండుగలు పెళ్ళిళ్ళు అన్నీ దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నారు. నేను బేగం బజార్కి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఈ పెళ్లి పీటలు ఇంకా వచ్చేసి వీటిని వరలక్ష్మి పూజకి కూడా యూజ్ చేస్తారు. ఇట్లాంటి పీటలు అన్నీ కనిపించాయి. ఇవన్నీ కూడా 200 250 అట్లా చెప్తున్నారు. ఇవేమో క్యాస్ట్ ఐరన్ దోశ పాన్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. బట్ సీజనింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్లో, బట్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా వీటిని నాన్ స్టిక్కి బదులు ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మన కిచెన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉందన్నమాట. చిన్న చిన్న రోళ్ళు, చిన్న బాక్సెస్, ఇంకా గవ్వలు చేసేది, గులాబీలు చేసే గంటలు, ఇట్లాంటివి బూందీ గంటలు, ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కొక్కటిగా చూపించుకుంటూ పోతే ఇది ఒక వీడియో అయిపోతుంది. సో అందుకే నేను అలా నార్మల్గా చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుంది అని. చాలా రీజనబుల్గా ఉంటాయి. మనకి ఏంటంటే మదీనా బేగం బజార్లో చాలా రీజనబుల్. మదీనాలోనేమో అన్ని క్లాతింగ్ స్టోర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడేమో అన్నీ మొత్తం అంతా ఎవ్రీథింగ్, చిన్న నీడిల్ దగ్గర నుంచి ఇంకా మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే నేను చిన్న చిన్న పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా, సెంట్ బాటిల్స్, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయంట. మెహందీ తీసుకుందామని వచ్చాను, ఎందుకంటే బోనాలు ఇంకా దగ్గరకు వచ్చాయి కదా, మెహందీ పెట్టుకుందామని చెప్పేసి మెహందీ తీసుకుందామని వచ్చాను. బట్ మీకు కూడా చూపిద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయని చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్లేవర్స్ ఆఫ్ అగరబత్తీలు, ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా, అవి కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఇంట్లో ధూపం వేస్తే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అసలు పాజిటివిటీ వేరే ఉంటుంది. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇంట్లో. ఇంకా హెయిర్కి పెట్టుకుంటే హెన్నాస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇంకా హెయిర్ ఆయిల్స్ ఇట్లాంటివి, హెన్నా ప్యాకెట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర, సెంట్ బాటిల్స్ ఇట్లాంటివి. సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు. మదీనా, చార్మినార్, బేగం బజార్ ఏ ప్లేసెస్కి వెళ్ళినా కానీ బార్గెన్ స్కిల్స్ చాలా ఉండాలన్నమాట. సో వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కంటే మనం తక్కువ అడిగితే తప్పకుండా ఇస్తారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా స్ట్రీట్ షాపింగ్, ఏ స్ట్రీట్ షాపింగ్ అయినా పర్లేదు. అలా చెప్పుకుంటే కోటి, దిల్సుఖ్ నగర్, ఇంకా బేగం బజార్, మదీనా, చార్మినార్, ఇంకా వచ్చేసి ఇట్లా కేపీహెచ్బి, కోటి, అమీర్పేట్ ఇట్లాంటివి ఎక్కడ ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా కానీ బార్గెన్ తప్పకుండా చేయాలి. ఇక్కడ లెమన్స్ ఉన్నాయి చూసారా, ఈ లెమన్స్ వచ్చేసి ఇన్ని లెమన్స్ అండి, చాలా పెద్దగా ఉన్నాయి. 20 రూపీసే అంట. నేనైతే తీసుకున్నాను. మేము రోజు మార్నింగ్ గ్రీన్ టీ ఇంకా లెమన్ టీ ఇవి తాగుతాం కాబట్టి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ మార్కెట్లో అడిగితే జస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇంక ఇవేమో మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్, సేమియాస్ ఇట్లాంటివి అన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. మనకి బేగం బజార్లో కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ప్యాకెట్స్ ఏది తీసుకున్నా కానీ 40 రూపీస్ అలా చెప్పారండి. నాకు తెలిసి ఇవి హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువ ఉంటాయి అనిపించింది, కొంచెం వెయిట్గానే ఉన్నాయి. దివాళీ టైంలో మనకి పేనీర్ ఎక్కువగా దొరుకుతుంది కదా, సో ఇక్కడ అవి కూడా ఉన్నాయి. చాలా మందికి ఇష్టం ఉంటుంది, దివాళీ టైంలో ఎక్కువగా దొరుకుతుంది. బట్ బేగం బజార్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏ సీజన్లో అయినా అన్నీ దొరుకుతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి. బయట మనం సూపర్ మార్కెట్స్లో, కిరాణం షాప్స్లో అట్లా తీసుకునే వాటికంటే కూడా ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది, ప్లస్ తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో అట్లా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇవేమో మొత్తం అంతా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, ఎవరైనా హోటల్స్, రెస్టారెంట్స్ అట్లా పెట్టుకున్నా కానీ పెద్ద పెద్ద భగవాన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, పెళ్ళిళ్ళకి వాటికి యూజ్ చేస్తారు కదా పెద్ద పెద్దవి, అవన్నీ ఉన్నాయి. కేజీ లాగా ఇస్తారు అనుకుంటా మేబీ, నాకు తెలిసి. నేనైతే ఈరోజు బేగం బజార్లో బోనంకి కావాల్సిన అది ఉంటుంది కదా కుండ, నార్మల్గా మేమైతే మట్టి కుండ యూజ్ చేస్తాం. ఈసారి బోనంకి ఇంకా పర్మనెంట్గా తీసుకుందామని వచ్చాను. ఇక్కడేమో ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు, మ్యాంగోస్ ఇంకా తోతాపూరి ఇట్లా అమ్ముతున్నారు. ఇంకా నార్మల్గా ఇవేమో గులాబీలు అంట. పచ్చిగా ఉన్నప్పుడైతే వీటిని పచ్చడి పెడతారు, ఇప్పుడు పండుగ అయిన తర్వాత స్వీట్గా ఉంటాయి. కిలో 40 రూపీస్ అట్లా చెప్పినారు, బట్ రీజనబుల్గానే అనిపించాయి. ఒకటి ఇచ్చినారు, తిని చూడండి అని చెప్పేసి. ఇక్కడ నేను బోనం కుండ తీసుకోవడానికని వచ్చానండి. ఇట్లా చిన్న బిందెలాగా వచ్చి పైన చిన్న బిందె వచ్చింది. ఇవి కొంచెం మంచిగా ఇట్లా ఏమంటారు, అమ్మవారి రూపు అట్లా వచ్చి డిజైన్ వస్తేనేమో 1800 2000 అట్లా చెప్తున్నారు. నార్మల్గా ప్లెయిన్ వచ్చినాయి అయితేనేమో 1400 అట్లా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. నేనైతే ప్లెయిన్గానే తీసుకున్నాను, నాకు ప్లెయిన్గా నచ్చింది. ఎందుకంటే మనం పసుపు కుంకుమ అవి పెట్టుకున్నా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అమ్మవారి రూపు అవి వచ్చినాయి అయితే కొంచెం వాటిని క్లీన్ చేయడం అదంతా కూడా కష్టం ఉంటుంది. ఇవి మన చిన్నప్పుడు షాప్స్లో చూస్తూ ఉంటుండే కదా మనం, ఇవి ఏవి తీసుకున్న ప్యాకెట్ 10 రూపీస్ అంట. దీంట్లో అన్నీ ఆరెంజ్వి చాక్లెట్స్ అవి చాలా ఉంటాయి కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు చూసినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.
ఎవరికైనా చిన్నప్పుడు మెమరీస్ కావాలి అనుకుంటే అట్లా వచ్చి తీసుకోవచ్చు. షాప్స్‌లో అయితే ఇవి దొరకవు. ఇంకా ఉస్మానియా హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇంకా స్ట్రెయిట్‌గా ఇట్లా వెళ్తూ ఉంటే మనకి మొత్తం అంతా లోపల బేగం బజార్ ఇదే ఉంటుంది. రైట్ సైడ్‌లో మొత్తం అట్లా స్టీల్ సామాన్ల షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి చూసారు కదా! స్ట్రెయిట్‌గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ సైడ్‌లో ఈ షాప్ అనమాట. మా తమ్ముడు మ్యారేజ్‌కి అయితే ఇక్కడే మేము చాలా వరకు థింగ్స్ అంటే పూజకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము. బాగుండే. ఇప్పుడు ఇవన్నీ పూజ సామాన్లే అండి. భలే అనిపించింది అసలు నాకు వీటన్నిటిని చూసిన తర్వాత. పెద్ద పెద్ద దీపాలు, ఇంకా ఇట్లా హారతి ఇచ్చేవి ఇవన్నీ చాలా ఉన్నాయి. రాగి చెంబులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి బన్నాజీ మార్కెట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో అందులోకి వెళ్తే నాకు ఇవన్నీ కనిపించాయి. దీంట్లో నెయిల్ పెయింట్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, టిక్లీ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ నెయిల్ పెయింట్స్ ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. ఎంత రీజనబుల్ అనిపించింది. చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ టిక్లీ ప్యాకెట్స్ కూడా 10 రూపీసే. మనకి తెలుసుకున్నగా అటు సైడ్ వెళ్తే మాత్రం 20 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు. ఇక్కడైతే జస్ట్ 10 రూపీస్ అండి. మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి సేఫ్టీ పిన్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు శారీస్‌కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట సేఫ్టీ పిన్స్. ఏది తీసుకున్నా 5 రూపీస్ అంట. ఇవన్నేమో హెయిర్ క్లిప్స్. పూల జడలకి, వేణీస్‌కి అట్లా పెట్టుకుంటాం కదా! అట్లా కూడా యూజ్ అవుతాయి. ఇవన్నీ చిన్న పిల్లలవండి. ఇవి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అన్నీ 5 రూపీస్, 10 రూపీస్ అంతే ఉన్నాయండి. టిక్లీ ప్యాకెట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నేమో కొంచెం పార్టీ వేర్ పెట్టుకునేవన్నమాట. హెయిర్ క్లిప్స్ చాలా బాగుండే. దీంట్లో సేఫ్టీ పిన్స్‌లో గోల్డ్ కలర్, ఇంకా సిల్వర్ కలర్ ఉంది. ఇవేమో పెళ్లి బొట్లనమాట. ఇవి చూసారు గదా! నా పెళ్ళప్పుడైతే ఇదే తీసుకొచ్చుకున్నా నేను. ఇప్పుడు ఎవ్వరు ఎక్కువగా యూజ్ చేయట్లేదనుకుంటా. నార్మల్‌గా తిలకంతో అట్లా పెడుతున్నారనుకుంటా. నా మ్యారేజ్ అప్పుడైతే ఈ బొట్లే తీసుకొచ్చుండే. అసలు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉంటుండే అసలు ఈ బొట్లకి. గుర్తుందా చాలామందికి? నార్మల్‌గా ఆషాఢం వస్తే చాలామందికి శారీస్ పిచ్చి ఉంటుంది. చాలా చీరలు కొంటారు. అది ఇది అని తెలుసు గానీ, జ్యువెలరీ కూడా ఇంతగనం కొంటారని నాకు మొన్న వెళ్ళిన తర్వాత తెలిసిందండి. ఎందుకంటే జ్యువెలరీ కూడా అదే రేంజ్‌లో తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌కి యూజ్ చేసేవన్నమాట థింగ్స్. చాలా బాగుండే అసలు యాక్సెసరీస్. హెయిర్ యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. ఇంకా నేను అసలు పర్టికులర్‌గా ఒక్కటని చూపించలేకపోతున్నానండి. ఇవన్నీ చిన్న పిల్లలు ఉంటారు కదా! మంత్స్ బేబీస్. వాళ్ళకి ఒక 8 మంత్స్, 9 మంత్స్ బేబీస్‌కి హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంత చిన్న హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ పెద్ద పిల్లలకి బాగుండే అసలు చాలా బాగున్నాయి. ఇంకా ఇవంతా జ్యువెలరీ అండి. జ్యువెలరీ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. నేను మొన్న ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి 900 రూపీస్ పడినాయి. నాకే కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే అసలు ఏవి చూసినా 300, 400కి మించి లేవండి. అంతే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. నేనే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నానా అనిపించింది. మాక్సిమం నేను ఏదైనా ఒక థింగ్ తీసుకున్నాను అంటే మాత్రం ఒకటికి 10 సార్లు థింక్ చేసి తీసుకుంటాను. అది నాకు చాలా రీజనబుల్‌గా ఉంది, బాగుంది, చాలా మంచి ప్రైస్ పడింది, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది అంటేనే తీసుకుంటాను. బట్ ఆ రోజు ఏంటో అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసేసుకున్నాను. బట్ బేగం బజార్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ చూస్తే ఇయర్ రింగ్స్ నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాను అనిపించింది. ఇలాంటివేవో అన్నీ మనకే జరుగుతాయి అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదండీ! ఇవన్నీ కంటే టైప్ ఆఫ్ నెక్ పీసెస్ అనమాట. చాలా బాగున్నాయి. నేను ఒకటి తీసుకున్నాను కంటే టైప్‌లో. దీనా కోసం అని చెప్పేసి తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ మనకి అప్పట్లో కొంచెం ఎక్కువ ట్రెండింగ్‌లో ఉండే కదా పైనవి. ఇవన్నీ మనము పెళ్లి కూతుర్లకి వాళ్ళకి వేస్తే మాత్రం భలే అనిపిస్తుంది. పట్టు శారీస్ ఎన్ని కట్టుకున్నా కానీ దానికి తగ్గ జ్యువెలరీ ఉంటేనే అసలు ఆ లుక్ ఎలిగెంట్ అవుతుందన్నమాట. బ్లాక్ బీడ్స్ ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బ్లాక్ బీడ్స్‌లో ఎంత కలెక్షన్ ఉన్నా కానీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడైతే కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవన్నీ 100, 150 ఆ రేంజ్‌లోనే ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైజెస్ అనిపించింది. నాకు నార్మల్‌వి కూడా బయట 200, 250 రూపీస్ అట్లా సేల్ చేస్తున్నారు. ఇంకా ఆన్లైన్‌లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్‌లో 500 రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు. బ్లాక్ బీడ్స్ ఇట్లా చిన్న బ్లాక్ బీడ్స్. బట్ ఇక్కడ అన్నీ 150, 200 అంతే ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఒకసారి ఏదైనా మ్యారేజ్ అట్లా ఉంది, మా ఇంట్లో మంచి అకేషన్ ఉంది అంటే మాత్రం ఒక్కసారి బేగం బజార్ వెళ్ళండి. ఇవన్నీ చెంపస్వరాలు ఎంత బాగున్నాయి కదా అసలు.
ఇవి కూడా బ్లాక్ బీడ్స్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ కూడా భలే అనిపించాయి అసలు. చాలా వెరైటీ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎవరికైనా గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలి అన్నా, లేదు అంటే మనం వేసుకోవాలన్నా కానీ మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. సారీస్ పైనకైనా డ్రెస్సెస్ పైనకైనా. ఇది చూసారా ఎంత బాగుంది అసలు. ఇది 150 రూపీస్ అట్లా చెప్పారండి. లాస్ట్కి 120కి అట్లా ఇస్తా అన్నారు. అంత బాగుందో అసలు. మనం వీటిని ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం ఈజీగా మనకి 400, 500 ప్రైజెస్ పెట్టేసి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసి ఎక్కువ ప్రైజెస్ తీసేసుకుంటారనమాట. సో కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్కి వస్తే మంచి కలెక్షన్ దొరుకుతుంది మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో. ఈ వీడియో కంటిన్యూస్ వీడియో ఉంది, ప్లస్ చూసేయండి. చాలామంది వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో